హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సో ప్రీవియస్గా నేను ఎన్టీపీసీకి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాను అండ్ వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో అన్నీ మెన్షన్ చేశాను. ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి, అవి మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము గ్రూప్ డి 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మనకి ఎక్కువ ఎక్కడి నుంచి టాపిక్స్ అడుగుతున్నారు అండ్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఆప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ నేను నార్మల్గా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పను, జస్ట్ టాపిక్స్ వరకు చెప్తాను, అవి నోట్ చేసుకోండి. అండ్ జిఎస్కి సంబంధించి మనకు టాపిక్ ఏంటి అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎక్కువ పాలిటీ నుంచి, ఎకానమీ నుంచి మనకి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి బిట్స్, వాటి రిలేటెడ్ కూడా సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, సో ఈ వీడియోలో మనకు రిపీటెడ్గా ఏం క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, వీడియో బిగిన్ చేసేద్దాము అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకు రీజనింగ్కి సంబంధించి ఉంటుంది. ఫస్ట్ రీజనింగ్ అడగొచ్చు లేదా యాప్టిట్యూడ్ అడగొచ్చు, మనకు అన్ని జంబుల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి రీజనింగ్ కూడా అడగొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మనకి రీజనింగ్ నుంచి రావచ్చు అండ్ యాప్టిట్యూడ్ మనకు ట్రిగ్నోమెట్రీ నుంచే రావచ్చు ఫస్ట్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకు ట్రిగ్నోమెట్రీ నుంచే వచ్చింది. ఓకేనా? సో ట్రిగ్నోమెట్రీలో మనకి గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అండ్ సైన్ టీటాస్, కాస్ టీటాస్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి అండ్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఒకవేళ రీజనింగ్ బిట్స్ ఇస్తే ఏమి ఇస్తాడు అంటే ఫస్ట్ మనకు ఇమేజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడనమాట, లేదా అన్ఫోల్డెడ్ ఫిగర్స్, ఫోల్డెడ్ ఫిగర్స్ ఆ టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతాడు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మనకు అదే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఫిజిక్స్ సో ఫిజిక్స్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. సో మనకి ఇనిషియల్ అంటే స్టార్టింగ్ పొజిషన్ అంటాము, ఫైనల్ పొజిషన్ అంటే మనకి లాస్ట్ పొజిషన్ అంటారు. సో ఈ డిస్ప్లేస్మెంట్ దీన్ని మనం ఏమంటాం, ఇది డెఫినేషన్ అనమాట. దేనికి డెఫినేషను, షార్టెస్ట్ డిస్టెన్స్కి డెఫినేషన్ అనమాట ఇది. ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ద ఫైనల్ పొజిషన్. ఓకేనా? సో ఇక్కడ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అనే ఆప్షన్ అయితే ఇవ్వలేదు, టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ ఇవ్వలేదు. సో ఆప్షన్ మనకి ఇది లేదు, ఎలిమినేట్. ఓకే, అండ్ సో ఫిజిక్స్ రిలేటెడ్గా చూసుకుంటే మనకు ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి అంటే ఎస్ఐ యూనిట్స్. ఓకే, ఎస్ఐ యూనిట్స్, డైమెన్షన్స్. ఓకే, నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ వాల్యూస్ ఇవి మనకి ఈజీయే కదా ఫైండ్ అవుట్ చేయడం. గ్రూప్ డీకి కొంచెం బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది, కానీ ట్రిగ్నోమెట్రీ రాని వాళ్ళకి ఎక్కువ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్కువ మనకి అయ్యే అడుగుతూ ఉంటాడనమాట ట్రిగ్నోమెట్రీ. సో చూసుకోండి, నెక్స్ట్ చూసుకోండి, ఇది ట్రిగ్నోమెట్రీ మీద అండ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, సైన్ వాల్యూ, కాస్ వాల్యూ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రేషియో ప్రపోర్షన్. ఓకేనా? సో రేషియో ప్రపోర్షన్ మీద కూడా మనకి 2 to 3 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిజిక్స్ ఇది ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. వర్క్ హ్యాజ్. సో వర్క్ ఇది మనకి ఫిజిక్స్ కదా, వర్క్ హ్యాజ్. ఇందులో ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్స్ మనకి ఏమేమి ఇచ్చాడో చూసుకోండి. వర్క్ హ్యాజ్ నో డైరెక్షన్. ఓకే, సో వర్క్కి ఎటువంటి డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ మనం ఎంతైతే ప్రెషర్ అప్లై చేస్తున్నామో వర్క్కి మనం ఎంత డైరెక్షన్ అనేది ఉండదు. ఓకే, ఓన్లీ మనకు డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. వర్క్ హ్యాస్ నో డైరెక్షన్ అండ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. నేను ఇందాక క్వశ్చన్లో చెప్పాను కదా, సో షార్టెస్ట్ డిస్టెన్స్కి ఏంటి డెఫినేషన్ ఏంటి, విచ్ ఇట్ హ్యాస్ ద ఇనిషియల్ పొజిషన్ టు ద ఫైనల్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ మనకి వర్క్ అనేది ఏంటిది, సో డైరెక్షన్ అనేది ఉండదు అండ్ ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇది కూడా మనకి ట్రిగ్నోమెట్రీ రిలేటెడ్ సో ట్రిగ్నోమెట్రీ అండ్ ఒక్కోసారికి ట్రిగ్నోమెట్రీ అండ్ జామెట్రీ బోత్ కంబైన్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. సో జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్
సో మనకి 8th క్వశ్చన్ వచ్చేసరికి బయాలజీ రిలేటెడ్ మా, ఓకేనా. సో బయాలజీ క్వశ్చన్ ఏంటో చూడండి. డాష్ క్యారీ స్పర్మ్స్ అవుట్ ఆఫ్ ద టెస్టిస్. సో టెస్టిస్ నుంచి మనకు స్పర్మ్స్ని క్యారీ చేసేది ఏంటిది అంటే వాస్ డిఫరెన్స్, ఓకేనా. సో వాస్ డిఫరెన్స్ అంటాం. బయాలజీలో మనకి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ డైజెషన్కి సంబంధించింది అండ్ ఫీమేల్ ఫ్లవర్కి సంబంధించింది మనకి దతూరా ఫ్లవర్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకెక్కువ టాపిక్స్ ఎక్కడి నుంచి ఇస్తారు అంటే సెల్కి సంబంధించి వాటిలో డిస్కవరీస్కి సంబంధించి వాటిలో ఎక్కువగా ఇస్తూ ఉంటాడనమాట. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ మనకి స్పర్మ్స్ అవుట్ ఆఫ్ టెస్టిస్ క్యారీ చేసేది ఏంటి వాస్ డిఫరెన్స్, ఓకే. సో ఇది మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఓకే. నెక్స్ట్ సో ఇది మనకి డివిజిబిలిటీ రూల్స్ మా, ఓకే. డివిజిబిలిటీ రూల్స్ మీద అన్ని కాన్సెప్ట్స్ గట్టిగా ఉంటే మనకు డివిజిబిలిటీ రూల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. మనం నంబర్ సిస్టమ్ ఒక్కటి ప్రిపేర్ అయితే అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ డాష్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబుల్స్. ఇది కూడా మనకి బయాలజీ రిలేటెడ్. సో కిడ్నీ ట్యూబుల్స్తో కిడ్నీకి ఉంటుంది కదా, సో ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు ఇది కిడ్నీ అనుకోండి అండ్ దీని చుట్టూతో మనకి ఒక లేయర్ ఉంటుంది అనమాట. సో ఈ లేయర్ని మనం ఏమంటాము అంటే క్యూబోడియల్ ఎపిథీలియం అంటాము, ఓకేనా. సో ఇది మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది అనమాట, ఓకే. సో ఈ కిడ్నీ చుట్టూతో లైన్ అయి ఉంటుంది, ఓకే. నెక్స్ట్ పోర్ట్స్. సో పోర్ట్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పోర్ట్స్లో మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి, చాబర్ పోర్ట్, పరాదీప్ పోర్ట్, మలబార్ పోర్ట్. సో ఇలా రీసెంట్గా ఒక పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్గా కూడా నేమ్ చేంజ్ చేశారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ వాటి యొక్క అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే చాబార్ పోర్ట్ అనేది మనకు ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఇరాన్, ఓకేనా. సో ఇరాన్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ యాజ్ అల్ట్రాసోనోగ్రఫీ. సో అల్ట్రాసోనోగ్రఫీ మనకు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సో మదర్స్ ఊమ్లో అండ్ బేబీ యొక్క ఫిటస్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఒక అల్ట్రాసోనోగ్రఫీ అనేది యూజ్ చేస్తారు. స్టొమక్ మీద వేసి ఒక లిక్విడ్ లా ఉంటుంది అనమాట, అది వేసి రుద్దంగానే మనకి చూస్తాం బేబీ మూవ్ అవుతుంది, బేబీ యొక్క కదలికలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ టెక్నిక్ని మనం ఏమంటాము అంటే అల్ట్రాసోనోగ్రఫీ టెక్నిక్ అంటాం, ఓకే. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గ్రోత్ ఆఫ్ ఎలా గ్రోత్ అవుతుంది బేబీ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తామన్నమాట, ఓకే. సో దాన్ని మనం అల్ట్రాసోనోగ్రఫీ టెక్నిక్స్ అంటాము అండ్ దీనివల్ల ఇంకా చాలా యూజెస్ కూడా ఉన్నాయన్నమాట, ఓకే. నెక్స్ట్ ద ఫాస్ఫోలేట్ దట్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ఎగ్జాక్ట్లీ alike. సో ఎలిమెంట్స్ అనేవి ఆటమ్స్లో ఇప్పుడు మనకి ఇది ఆటమ్ అనుకుందాం. సో దీని చుట్టూదా ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఒకదానికొకటి ఎలైక్ అంటే ఏంటి, డిఫరెంట్గా ఉండడం, సో మ్యాచ్ అవ్వకపోవడం. సో అలా ఉంటే మనం ఏమంటాము అంటే ఐసోటోప్స్ అంటాం, ఓకేనా. సో మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఐసోటోప్స్ ఉన్నాయి, ఐసోబార్స్ ఉన్నాయి, ఇంకా అదర్ టైప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అలైక్ అన్నారు కాబట్టి సో ఎలిమెంట్కి డిఫరెన్స్ లేకుండా ఉంటే దాన్ని మనం ఐసోటోప్ అంటాం, ఓకేనా. సో ఇవి మనకి 13 క్వశ్చన్స్ మా. సో నెక్స్ట్ వీడియోలో ఇదే క్వశ్చన్ పేపర్ నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.